విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ భారత్తో పాటు ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. 2028 సెప్టెంబర్ 28 నాటికి తర్లువాడలో డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని గూగుల్ సంస్థకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2026 2026 April 28 it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ, ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. India has witnessed 2 sunrises from the east, one in the sky and the other in Andhra Pradesh, emerging as the nation's next technology hub. It is going to happen today. ఈ ప్రాజెక్ట్ రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. నౌ ఐ యామ్ ఆస్కింగ్ Google 28 September 28, same day you are going to inaugurate by our Honorable Prime Minister. We are inviting from now itself. From Government of Andhra Pradesh will extend all the cooperation whatever you want, but delivery is your responsibility.